హాయ్ వ్యూవర్స్, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను బుధవారం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలితే ఈరోజు మాత్రం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతోంది. ఉన్న చోటే ఉంటూ అది బలంగా తయారవుతోంది. ఇది క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 29 నాటికి తమిళనాడు పుదుచ్చేరి మధ్య తీరం దగ్గరకు చేరుతుంది అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 30న ఇది బలం తగ్గించుకొని తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది అని తెలిపింది. తుఫాను కారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. అలాగే కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు 28, 29, 30న కురుస్తాయి. అలాగే రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు 28, 29, 30న కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. సాయంత్రం తర్వాత 2 రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాల వాతావరణం ఉంటుంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు సాయంత్రం తర్వాత కురుస్తాయి. గాలి వేగం గమనిస్తే బంగాళాఖాతంలో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రత పగటి వేళ ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, తెలంగాణలో 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ ఏపీలో 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, తెలంగాణలో 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చలి నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. తేమ తెలంగాణలో 40% కంటే తక్కువగా ఉంది. అందువల్ల ఇవాళ తెలంగాణలో ఎక్కడా వర్ష సూచన లేదు. ఏపీలో కూడా తేమ తక్కువగానే ఉంది. అయితే రాయలసీమలో సాయంత్రం తర్వాత తేమ 70% దాటేలా కనిపిస్తోంది. అందువల్ల ఇవాళ రాయలసీమలో మోస్తరు వర్ష సూచన కనిపిస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.